గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది చార్వీ చామ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అన్యాల ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం, అట్లానే నైట్ రిసెప్షన్ కూడా ఉంది. సో ఎర్లీ మార్నింగ్ మేమైతే రెడీ అయిపోయి సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే అటెండ్ అయిపోయాం. వ్రతం అనేది చాలా అంటే చాలా బాగా చేశారు పంతులు గారు అనేవారు. సో 5 రకాల వ్రత కథం ఉంటుందంట. సో దాన్ని కూడా చదివి ఆ తర్వాత పూజను అయితే ముగించారు. పూజ ముగించిన తర్వాత నూత దంపతులకి అయితే ఇట్లాగా అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇద్దరు కూడా బట్టలు అయితే పెడతారంట. సో ఆ సెరమనీ అయిన తర్వాత మా వాళ్ళందరూ చక్కగా ముచ్చట్లు పెట్టారు. ఏంటి ఆ ముచ్చట్లు అంటే సాయంత్రం ఏ డ్రెస్ వేసుకోవాలా, ఏ శారీ కట్టుకోవాలా, ఏ జ్యువెలరీ పెట్టుకోవాలా అనే డిస్కషన్లో అయితే ఉన్నారు. అట్లాగా అయితే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు అయితే రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే ఇవి ఇచ్చారన్నమాట. సో ఏమి ఇచ్చారో చూద్దాం. ముందుగా అయితే ఒక జాకెట్ మొక్క ఇచ్చారు. అట్లానే మా వదిన తెచ్చిన సారీ కూడా అందులో ఒక ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. అండ్ అలాగే రిటర్న్ గిఫ్ట్ కింద ఒక చిన్న గిన్నె లాంటిది ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు దాని మీద. అండ్ ఇది అయితే జర్మన్ సిల్వర్ మాట. సో జర్మన్ సిల్వర్ అనేది గిఫ్ట్గా ఇచ్చారు. ఇట్లా చిన్నగా ఉంది, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే ఆ గిఫ్ట్ అనేది. అలాగే ఇంకా తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం అయితే తినాలంట. కంపల్సరిగా వ్రతం అయిన తర్వాత ప్రసాదం అనేది తీసుకోవాలి. ఇంకా పక్కనే పెద్ద చెట్టు ఉంది, మామిడికాయ చెట్టు. దానికి మ్యాంగోస్ అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవి పికిల్ మ్యాంగోస్ అంట. సో ఆ మ్యాంగోస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఏడుస్తున్నారు మా వదిన్ని వాళ్ళ ఇంటికి పంపించండి. కానీ మా వదిన మటుకు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నందుకు, అండ్ అట్లానే తన సొంత ఇంట్లో ఉన్నందుకు. ఇంకా మా కజిన్స్ బ్యాచ్ అందరం కూడా మంచిగా ఫొటోస్ దిగి ఇంకా మా వాళ్ళందరూ అయితే లంచ్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయారు. ఓన్లీ వెజ్ ఐటమ్స్ అయితే ఈరోజు అయితే ఉన్నాయి. రేపు నాన్ వెజ్ అయితే ఉంది. రేపు ఎనం భోజనాలు పెడతారంట. సో రేపు అంతా నాన్ వెజ్. సో ఈ రోజు అయితే ఓన్లీ వెజ్తో అయితే కంప్లీట్ చేశారు. ఎందుకనంటే వ్రతం భోజనాలు కాబట్టి వెజ్తో అయితే ఫినిష్ చేశారు. ఇంకా అట్లాగా పూతరేకులు అండ్ మా వాళ్ళందరూ కజిన్స్ అందరూ చక్కగా మంచిగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. వాళ్ళ ఇంట్లో మొత్తం ఒక బ్యాచ్ అంతా మేమంతా ఒక దగ్గర అయితే ఉండిపోయి మా ఓడిని అయితే మంచిగా ఏడిపించాము మా మేనల్ని అయితే. ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళ డిస్కషన్లో ఉంటే ఇంకా మేము మటుకు మా డిస్కషన్లో మా కజిన్స్ బ్యాచ్తో అయితే మంచిగా చిల్అవుట్ అయితే అయ్యాము అందరం కూడా. ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలా అని ప్లాన్ చేసుకున్నాము. బట్ ఎక్కడికి ఏమీ లేదు, ఇంటికి వెళ్ళాలి. సాయంత్రం ఎట్లాగైతే రిసెప్షన్ ఉంది అని చెప్తే ఇంకా అట్లాగా స్టార్ట్ అవుదామని అనుకున్నాము. కానీ ఆ కార్తో ఒకరి తర్వాత ఒకరు ట్రిప్ వెళ్తూనే ఉన్నారు. సో మాకు టైం వచ్చేసరికి అయితే ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళందరూ తెలిసిందే కదా, ఆ గ్రూప్ డిస్కషన్ అనేది ఇంకా కంటిన్యూస్గా అలాగైతే జరుగుతూనే ఉంది. ఇంకా సో ఫైనల్లీ మాకైతే ఇంటికి వెళ్ళడానికి అయితే టైం వచ్చేసింది. ఇంకా అలాగ మంచిగా ఇంటికైతే వెళ్ళిపోయాం. ఒక కార్లో మేము 8 మెంబర్స్ అయితే వెళ్ళాం. 8 to 9 మెంబర్స్ అయితే వెళ్ళామన్నమాట. సో చూసారు కదా, మేము ఎట్లా ఒకళ్ళు కూర్చొని వెళ్ళాం. సో వీళ్ళందరూ కూడా ఇంకా మా కజిన్స్ ఒకరి తర్వాత ఒకరు అయితే వస్తున్నారు. అండ్ నెక్స్ట్ మేమైతే అట్లాగా సాయంత్రం ఈవినింగ్ రిసెప్షన్కి అయితే మంచిగా రెడీ అయిపోయి రిసెప్షన్కి అయితే చూసాం.
సో చూసారు కదా, రిసెప్షన్లో ధూమ్ ధామ్ హడావిడైతే చేసాము. మొత్తం అంతా ఒక ఎత్తు అయితే, ఈ రిసెప్షన్ అనగా ఒక ఎత్తు మాట. సో అంతలాగా ఎంజాయ్ చేసామన్నమాట. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ ఈవెంట్స్లో అనేది పార్టిసిపేషన్ చేసి చక్కగా ఎంజాయ్ అయితే చేసాము. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ అందరం కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా డ్యాన్స్ అయితే వేసుకున్నారు. ఇంకా అలాగా ఇంకా ఫైనల్లీ ఫ్యామిలీ గ్రూప్ ఫొటోస్కి అయితే స్టార్ట్ అయ్యమాట. ఇంకా బ్యాచెస్ వైజ్గా ఒకరి తర్వాత ఆల్రెడీ అప్పటికే 11 అయిపోయింది. ఇంకా బ్యాచెస్ వైజ్గా అయితే ఇంకా ఫొటోస్, గ్రూప్ ఫొటోస్ అని దిగడానికి అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ మీరు వెళ్ళండి అని డిస్కషన్లోని సగం టైం అయితే అయిపోయింది. సో ఫైనల్లీ మొత్తం అందరూ కూడా బ్యాచెస్ వైజ్గా అయితే గ్రూప్ ఫొటోస్కి అయితే స్టార్ట్ అయ్యారన్నమాట, 1 by 1. ఎన్ని ఫొటోస్ దిగినా, ఎంతమంది దిగినా సరే లాస్ట్లో కొంతమంది అయితే కంపల్సరీగా మిగిలిపోతారు. బట్ అలా కాకుండా ఈసారి అయితే మొత్తం కంప్లీట్ గ్రూప్ ఫోటో అనేది మొత్తం అందరూ స్టేజ్ని కవర్ చేసి మొత్తం ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అనేది దిగాం. బట్ అలాగా కాకుండా కొంత బ్యాచెస్ వైజ్గా కూడా కొంచెంగా అయితే ఫొటోస్ అయితే మ్యాక్సిమం అందరూ కూడా ఫ్యామిలీ ఫోటో అనేది కవర్ చేసుకున్నారు. కానీ ఎన్నున్నా ఇది లైఫ్ టైం మెమరీ కాబట్టి సో అందరం కూడా గ్రూప్ ఫోటోతో పాటు ఇట్లాగా గ్రూప్స్ వైజ్గా కూడా ఫొటోస్ అనేవి కవర్ చేసుకున్నాము. చక్కగా డెకరేషన్ అనేది, బ్యాక్డ్రాప్ డెకరేషన్ అనేది డెకోర్ చాలా అంటే చాలా బాగుంది. సో లైటింగ్కి మా ఫొటోస్కి అండ్ మంచి గ్లో అయితే వచ్చింది అన్నమాట. సో మేము కూడా మంచిగా రెడీ అయ్యాం. ఆ తర్వాత ఇంకా గ్రూప్, సో మా సైడ్ నుంచి అయితే అందరూ మ్యాక్సిమం నార్మల్ ఫొటోస్ అయితే అందరూ మ్యాక్సిమం అయితే కవర్ చేసేసారు. ఇంకా మా ఫొటోస్ అయితే కంప్లీట్ అయిన తర్వాత, మా ఫొటో సెక్షన్ కంప్లీట్ చేసిన తర్వాతే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫొటోస్ కూడా మొత్తం అంతా గ్రూప్ ఫొటోస్ అయితే దిగడానికి అయితే స్టార్ట్ అయ్యారు. మొత్తం బ్యాచెస్ వైజ్గా కాకుండా ఇంకా కంప్లీట్ గ్రూప్ ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా గ్రూప్ ఫొటోస్ అనేది నేను ఫొటోస్ కింద కొన్ని ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఇంక నాకు వీడియో తీయడానికి కూడా లేదు. సో ఇట్లాగా మంచిగా నేను డ్యాన్స్లు వేసుకుంటా వీడియోస్ తీసుకోవడానికి అయితే మాకు టైం లేదు. సో మా కెమెరామ్యాన్ గారు అయితే మాకు మంచిగా స్టిల్స్ అండ్ ఫొటోస్ కూడా దిగాం. ఫైనల్లీ మా కజిన్స్ గ్రూప్లో ద బెస్ట్ పిక్ అయితే అదే. ఇంకా తర్వాత సిస్టర్స్ వీళ్ళందరూ కూడా దిగారు అండ్ వాళ్ళ మేనల్డ్ చక్కగా పువ్వు ఇచ్చారు. అండ్ ఇది వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ ఫొటోస్ మాట, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.